హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే మామిడికాయ పులిహోర అండి. ఇప్పుడైతే మనకి మ్యాంగో సీజన్ కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్స్ రెసిపీగా బాగుంటుంది, అలాగే దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా ఇలా మామిడికాయ తురుము వేసి పులిహోర చేస్తే అదిరిపోతుందండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు చిట్పట్లాడాక పల్లీలు వేసి వేయించాలండి. పులిహోరకి పల్లీలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పల్లీలు వేసి వేయించిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఒకసారి పులిహోర చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి రెగ్యులర్గా చింతపండు అలాగే నిమ్మకాయతో చేస్తాం కదా, ఇలా మామిడికాయతో ఒకసారి చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి పోపు ఫ్రై అయిపోయింది కదా, తర్వాత అందులోకి మామిడికాయ తురుము వేసానండి. చిన్న సైజ్ అయితే 2 తీసుకోవాలి, పెద్దదైతే 1 సరిపోతుంది. మామిడికాయ తురుము తీసుకొని దీన్ని కూడా మన ఆయిల్లో బాగా మగ్గించాలి. ప్లీజ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మామిడి తురుము వేసిన తర్వాత మగ్గించాను. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి. పులిహోర కాదండి, పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది. తగినంత పసుపు, అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. రైస్ ఎంతైతే తీసుకుంటామో ఆ రైస్కి తగినంత కూడా ఉప్పుడే వేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను కలిపేసాను. కలిపిన తర్వాత కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలండి. ఇప్పుడైతే మనకి ఇది ఇలా మగ్గిపోయింది కదా, రెడీ అయిపోయినట్టు. తర్వాత ఇందులోకి నేను ముందుగా అన్నం వండేసి పెట్టానండి. అన్నం వేసుకొని కలుపుకోవాలి. రైస్ని ముందుగా వేడి లేకుండా చల్లారబెట్టేసి కలుపుకుంటే అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది. నేనైతే చల్లారబెట్టిన రైస్ అయితే తీసుకున్నానండి. రైస్ వేసేసి మనమైతే కలుపుకోవాలి. మనం తయారు చేసుకున్న పోపు మిశ్రమానికి తగ్గట్టుగా రైస్ వేయాలండి, అప్పుడే పులుపు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, భలే కలర్ఫుల్గా ఉంది కదా. అంతేనండి, మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.